గోమాతని కొట్టడం వలన ఎంత పాపం కలుగుతుందో మీకు తెలుసా? హిందూ ధర్మంలో గోమాతని ఒక అమ్మలాగా పూజిస్తాము. గోమాత శరీరంలో సాక్షాత్తు లక్ష్మీదేవి, బ్రహ్మ, శ్రీకృష్ణుడు, శివుడు, అలాగే కొన్ని కోట్ల దేవుళ్ళు, దేవతలు ఉంటారు. అందుకే అంటారు, ఏ ఇంట్లో అయితే గోమాత ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి దయ్యాలు, పాములు, దరిద్రం అనేది అస్సలు రాదు అని. ప్రతిరోజు ఒక్కసారి అయినా గోమాతని పూజిస్తే చాలు కొన్ని కోట్ల దేవతల అనుగ్రహం మీకు దక్కుతుంది అని చెబుతారు. గోమాత మూత్రం తాగితే వాళ్ళకి మోక్షం తప్పకుండా కలుగుతుంది అని కూడా చెబుతారు. ఇంత గొప్ప గోమాతని ఒక రోజు పాలు ఇవ్వలేదు అని, అలాగే ఇంటి ముందుకు వచ్చి నిలబడితే అన్నం పెట్టకుండా తరిమి కొడుతున్నారు. ఇలాంటి వాళ్లకు చనిపోయాక నేరుగా నరకానికి వెళ్లి ఆ నరకంలో కొన్ని కోట్ల శిక్షలు అనుభవిస్తారు. వీళ్ళకి మోక్షం అనేది అస్సలు కలగదు. ఇక భూమి మీద జన్మం అనేది కూడా అస్సలు ఉండదు. ఇలా అవ్వకూడదు అంటే మేము చెప్పే పనులు అస్సలు చేయకండి. నీళ్లు తాగుతున్న గోమాతని కొట్టి తరమకండి. ఒకవేళ కొడితే వాళ్ళకి బ్రహ్మ హత్య పాపం కలుగుతుంది. అన్నం పెట్టకుండా గోమాతని కొట్టి తరిమితే నరకంలో వాళ్ళ చేతులు, కాళ్ళు రెండు నరికేస్తారు. గోమాత బిడ్డను కొడితే వాళ్ళకి